దౌలతాబాద్ ఈ 5 మండలాల ప్రజలు ప్రతినిధులు ప్రతి ఒక్కరు ఆఫీసర్లు అందరూ సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే పదే చెప్పుకుంటున్నా. వచ్చిండు సార్. వచ్చిన ఏడు కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మొన్న ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి. ఈసారి ఎంపీకి 50,000 మెజారిటీ రావాలి మన నియోజకవర్గంలో. సరేనా? ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోసికి సార్. ఇక్కడ పుట్టి పెరిగినా నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఒక బల్బు వెలిగితే అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కొడంగల్ గడ్డ పైన కాలు పెట్టిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కోడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కోడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. మీ సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్. మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. మంచి తల్లి రా, చుక్కని తీసుకొని రా. మంచిదమ్మా, మంచి రైట్ సర్పంచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో ఆప్యాయంగా ముఖ్యమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు కురిపించిన వారికి గట్టి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంత సమయం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పనులున్నప్పటికీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి కడా అనేటటువంటిది కొడంగల్ ఏరియాని అభివృద్ధి పరచాలని కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతోటి మొదటి మెట్టు వేసినటువంటి ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి మీరు అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వ సలహాదారులకి, చీఫ్ సెక్రటరీ గారికి దానికంటే ముందుగా ఒక జంబో చెక్ ఇది కూర్చోండి కూర్చోండి. ఈ చెక్ ఇచ్చినాక అయిపోతుంది. అందరు కూర్చోండి. నీకే ఎంత కమిషనర్ గారు? ఈ చెక్ ఎంత? 77 కోట్లు. 177 కోట్లు. 177 కోట్లు. మరి అది అనౌన్స్ చేయాలి. ఎవరున్నారు? 177 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ చూసుకొని చప్పట్లు కొట్టాలి. అందరికి చెప్పు. 177 కోట్లు బ్యాంకు లింకేజ్ ఈ రోజు ఇస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి, కమిషనర్ గారిని పిలవండి. అనితా రామచంద్ర దామ్మ ఇట్లా ముందుకు రాతండి. జరగండి. చీఫ్ సెక్రటరీ గారిని వాళ్ళని తీసుకోండి. మేడం రావాల్సిన చీఫ్ సెక్రటరీ గారికి. 177 కోట్ల 53 లక్షల 97,000 మన నారాయణపేట వికారాబాద్ జిల్లాలోని 3,083 మహిళా సంఘాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న బ్యాంక్ లింకేజీ. బ్యాంక్ అధికారులు కూడా పాల్గొని రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్యాంక్ ఆఫీసర్ చంద్రకళ, అనిత, అలవేణి, లక్ష్మి వీరు సంఘ సభ్యులు. బ్యాంక్ అధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. యూనియన్ బ్యాంక్ అమ్మా దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించాలి. స్వయం సహాయ సంఘాలు స్వయం క్రమశిక్షణతో ఉండాలని కోరుతూ ఉన్నాం. सर दीदी लोग भी यहाँ बैठ गए सर. सीआरपी दीदी लोग है सर. 5 लोग है यहाँ पे. में काम करने के लिए उठो आप लोग उठो थोड़े से. अब सोनिया गांधी कॉन्स्टिट्यूंसी अमेठी को जाने को रेडी है? हाँ सर. आगरा, अलीगढ़, औरैया, इटावा, झांसी पूरा घूम के आए सर. केरला भी जाना, राहुल गांधी के भी जाना. जाएंगे सर. अमेरिका भी जाएंगे सर. ऑस्ट्रेलिया भी जाएंगे. बहुत बहुत शुक्रिया. ఒకసారి మీరు లేవండి సిఆర్. वसंता सबको हिंदी सिखाओ.
सबको हिंदी, आएंगे सर, आप अकेला सबको शिक्षा आएंगे नहीं, सर। सबको हिंदी सिखाना। सिखाएंगे सर, ये दीदी लोग भी हमारे साथ थोड़ा आते थोड़ा